ప్రదేశ్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏపీలో విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై టీడీపీ దాడులు చేసిందని అన్నారు. పోలింగ్ రోజు నుంచి ఆ పార్టీ అరాచకాలపై తాము ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. తాము 60కి పైగా పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరపాలని కోరామని వివరించారు. వెబ్ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపి రీపోలింగ్ జరపాలని కోరినట్లు తెలిపారు. ఈసీ స్పందించకపోతే రిగ్గింగ్ పై హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేస్తామని అన్నారు. వాళ్ళ టీము చెప్పేదేమో శ్రీరంగ నీతుడు, దూరేదేదో దుమరు గురుసులు అన్నట్టు, టీవీల ముందుకు వచ్చేదేమో చెప్పేది అంతా బాగుండాలి, జాగ్రత్తగా చేసుకోవాలి, ఓటింగ్ సజావుగా జరగాలి, ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకోవాలని చెప్పి తీరా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించి కుళ్ళుతో, అక్కసుతో, కోపంతో ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు స్వేచ్ఛగా ఓటేస్తున్నారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక శాతంలో ఓట్లేస్తున్నారనే కోపంతో అనేక ప్రాంతాల్లో అలజడి సృష్టించారు. మే 13వ తేదీ ఆ రోజు పొద్దున 10-11 గంటల నుంచి నేటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోషిస్తుంది, పోరాటం చేస్తున్నాం. వీటి మీద ఎక్కడెక్కడ రీపోలింగ్ పెట్టాలి, దాదాపు మాచర్ల, కుప్పం, మార్కాపురం, బాపట్ల, గంగాధర్ నెల్లూరు, వేమూరు, తిరువూరు, రాయచోటి, ఉంగుటూరు, టెక్కలి, జగ్గైపేట, అమలాపురం, ఉరవకొండ, వేమూరు, పొన్నూరు బూతుల్లో రీపోలింగ్ చేయించండి. బూతులు క్యాప్చర్ అయినాయి. ఆ రోజు అట్టడిగిన వర్గాల్ని తరివేశారు. లైవ్లో చూసాం. మాచర్ల వంటి ఘటనలో ఎస్టీ అతను ఓటేయడానికి పోతే ఒక ఓటు తన ఓటు తాను వేసుకోవడానికి పోతే 10-20 మంది టీడీపీ గుండాలు, పనికిరాని ఎదవలు పాపం అతని మీద పడి విచక్షణ రహితంగా కొట్టి బూత్ బయటకు తీసుకెళ్ళిపోతూ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఈ రోజున ఈ రిగ్గింగ్లు జరిగినాయి, కెమెరాలు ఉన్నాయి, ఒకసారి ఎంక్వైరీ చేయించండి అని గత 10 రోజుల నుంచి ఎలక్షన్ కమిషన్ చుట్టూరు తిరుగుతూనే ఉంటాం. ఇది ఒక పోరాటం చేస్తాం. ఎలక్షన్ కమిషన్ మరి ముందుకొచ్చిందా, నిజ నిర్ధారణ చేసిందా, న్యాయం చేసిందా, చేస్తే చేసినట్టు, లేకపోతే హైకోర్టుకు పోతాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే ఖచ్చితంగా మళ్ళీ ఆ గ్రామాల్లో స్వేచ్ఛగా ఓటేసుకునేటంత వరకు మా ప్రయత్నం కొనసాగుతుంది. ఈ రోజున ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు ఈ రిగ్గింగ్లు? ఎందుకు అట్టడుగిన వర్గాల్ని కొట్టాల్సి వచ్చింది? వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోవడానికి స్వేచ్ఛ లేదా? కొత్తగనేస్పాడు గ్రామంలో ఓటు వేసిన తర్వాత బీసీలకు చెందిన యాదవరాజులు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వాళ్ళ ఇళ్ల మీదకి పోయి దాడులు చేసి వాళ్ళని గంగమ్మ గుడిలో బందీలుగా నిర్బంధించి ఆడవాళ్ళని 20 గంటలు, మే 13వ తేదీ 6 గంటల నుంచి సాయంత్రం మరుసటి రోజు 2 గంటల వరకు వాళ్ళని నిర్బంధిస్తే కనీసం అక్కడున్న ఎస్పీ, ఐజీ వాళ్ళని పలకరించడానికి కూడా పోలేదు. నేను 10 సార్లు చెప్పా, కనీసం మీరు పోతే మనోధైర్యం ఉంటుంది, వాళ్ళకు భరోసా కల్పించండి అంటే అది కూడా చేయలేకపోయారు. మరి మరుసటి రోజు మేమందరం నాయకులు పోయి ఆ ఆడవాళ్ళని అక్క చెల్లెమ్మల్ని ఇళ్ల దగ్గర వదిలేస్తే మళ్ళీ మా మీద దాడి చేయడానికి తెలుగుదేశం నాయకులు. సరే ప్రతిఘటించాం, ఎదురుదాడి చేస్తామనే సంఘటన జరగకపోతే అప్పుడు పోలీసులు స్పందించి ఇంకొంతమంది వచ్చి ఎవరిని వాళ్ళ దారి పంపించేటట్టు చేశారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీము చెప్పేదేమో శ్రీరంగ నీతుడు, దూరేదేదో దుమరు గురుసులు అన్నట్టు, టీవీల ముందుకు వచ్చేదేమో చెప్పేది అంతా బాగుండాలి, జాగ్రత్తగా చేసుకోవాలి, ఓటింగ్ సజావుగా జరగాలి, ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకోవాలని చెప్పి తీరా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించి కుళ్ళుతో, అక్కసుతో, కోపంతో ఏదైతే ఎస్సీ, ఎస్టీ